నేటి కవిత సాహితీ స్రష్టలందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలి. నా పేరు అనురాధ మెరుగు హనుమకొండ నుండి. నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి ఈ వారం మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. మనలో మనమంటూ కవితా స్ఫూర్తిని అందిస్తున్న ఆచార్యులు, గురువర్యులు, నేటి కవిత గౌరవ సలహాదారులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అలాగే ప్రతిరోజు శుభోదయాన వైవిధ్యభరితమైన అత్యద్భుతమైన సమాజహితమైన అంశాలతో మనల్ని కవితలు వ్రాసేలా స్ఫూర్తి అందిస్తున్న శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి నమస్సుమాంజలి తెలియజేస్తూ, ప్రతి సోమవారం నుండి శనివారం వరకు వచ్చిన అంశాలను ఆధారంగా చేసుకొని తమకు నచ్చిన కవితలను ఎంచుకొని ఈ వారం కూడా కవిగణమంతా తమ యొక్క లేఖా సమీక్షాభినందనలను మనకు పంపారు. మరి వాటిని సక్రమంగా క్రమానుసారంగా చూసినట్లయితే మొట్టమొదటగా జయసుధ కోసూరి గారు, దాస్యం సేనాధిపతి గారు, నగునూరి రాజన్న గారు, కె మంజుల గారు, సత్యసుధ కట్టమంచి గారు. ఈ వారం జయసుధ కోసూరి గారికి ఆట విడుపు అనే అంశానికి గాను గుండె గవాక్షం అనే శీర్షికతో వ్రాసిన సత్యసుధ కట్టమంచి గారి కవిత తమకు నచ్చిన కవిత. దాస్యం సేనాధిపతి గారికి చదువులమ్మ చెట్టు నీడలో అనే అంశానికి గాను బ్రతుకు పదిలం అనే శీర్షికతో వ్రాసిన శ్రీమతి ముద్దు వెంకటలక్ష్మి గారి కవిత. నగునూరి రాజన్న గారికి మనసు కరిగితే అనే అంశానికి రాయిన వెన్న అనే శీర్షికతో వ్రాసిన గుడ్లదొన సాయి చంద్రశేఖర్ గారి కవిత. కె మంజుల గారికి మనసు కరిగితే అనే అంశానికి అంతా మార్ధవమే అనే శీర్షికతో వ్రాసిన శ్రీమతి సత్యసుధ కట్టమంచి గారి కవిత. సత్యసుధ కట్టమంచి గారికి నగునూరి రాజన్న గారి చదువులమ్మ చెట్టు నీడలో అనే అంశానికి గాను బుట్ట తేనెల విజ్ఞానం అనే శీర్షికతో వ్రాసిన కవిత తమకు నచ్చిన కవితలు. మరి వారికి ఈ కవితలు ఎందుకు నచ్చాయో చూసినట్లయితే, జయసుధ కోసూరి గారికి సత్యసుధ గారి ఆట విడుపు అనే అంశానికి గుండె గవాక్షం అనే శీర్షికతో వ్రాసిన కవిత. సత్యసుధ గారు ఆట విడుపు అంశానికి తెరచిన గుండె గవాక్షం శీర్షికతో వ్రాసిన కవిత ఆద్యంతం పదచిత్రాలతో ఎంతో కవితాత్మకంగా అలరించింది. కవిత ఎత్తుగడలోనే నిశ్శబ్దాన్ని మూటగట్టి శూన్యంలోకి విసిరేందుకు అంటూ అత్యద్భుతమైన వ్యక్తీకరణతో సాగి ఆకాశాన కొంగల బారును చూపుల దారమేసి దిశ మళ్లించడం అనే భావన అత్యద్భుతమైన భావన అంటూ వివరించారు. ముగింపు పంక్తిలో ఆట విడుపు అక్షరమొకటి గుండె గవాక్షాన్ని తెరుచుకొని అసలైన ఆనందాన్ని స్వాగతిస్తుంది అంటూ చక్కని ముగింపును ఇచ్చారు. కవిత ఆశాంతం అద్భుతంగా ఆకర్షించేదిగా ఉంది. వారికి అభినందనలు. వారి కవితలను ఎప్పుడూ కూడా నేను చదువుతూ ఉంటాను, గొప్పగా అనిపిస్తుంది, మంచి కవిత్వం రాస్తారు అని జయసుధ కోసూరి గారు సత్యసుధ కట్టమంచి గారి కవితకు అభినందన సమీక్షను అందించారు. అలాగే నాకు నచ్చిన కవిత మరొకటి దాస్యం సేనాధిపతి గారిది. శ్రీ దాస్యం సేనాధిపతి గారికి శ్రీమతి ముద్దు వెంకటలక్ష్మి గారు వ్రాసిన కవిత అత్యద్భుతంగా నచ్చిందట. చదువులమ్మ చెట్టు నీడలో అనే అంశానికి బ్రతుకు పదిలం అనే శీర్షికతో వారు వ్రాసిన కవిత. చదువులమ్మ చెట్టు నీడలో అంశంపై బ్రతుకు పదిలం అనే శీర్షికతో బెంగుళూరు నుండి సీనియర్ సాహితీవేత్త శ్రీమతి ముద్దు వెంకటలక్ష్మి గారు ఏప్రిల్ 23న రాసిన కవిత చిన్నదైనా కూడా నాకు బాగా నచ్చింది. కవయిత్రి వెంకటలక్ష్మి గారు అంచెలంచెలుగా జ్ఞాన విజ్ఞాన కుసుమాల పరిమళాలతో బ్రతుకును పదిలపరుస్తూ తీయని ఫలాల ఆశలు చూపిస్తోందని చెప్పడం చాలా బాగుంది. ఓనమాలతో స్వాగతించిన కల్పతరువు చదువులమ్మ రంగు చిత్రాలతో సమస్త జీవజలానికి నెలవైన లోకాన్ని పరిచయం చేసిందని, అనువైన జీవన శైలిని చిత్రించిందని, చదువు వల్ల ఉనవూరిన ప్రయోజనాలను చక్కగా ఆవిష్కరించారు అంటూ దాస్యం సేనాధిపతి గారు తమ యొక్క మరొక నచ్చిన కవిత
గుడ్లదొన సాయి చంద్రశేఖర్ గారిది. వారు మనసు కరిగితే అనే అంశానికి గాను రాయిన వెన్న అనే శీర్షికతో వ్రాసిన కవిత నగునూరి రాజన్న గారికి బాగా నచ్చిన కవిత. వారు తమ యొక్క కవితల్లో ఉల్లి పొరల్లా ఒలిచిన ప్రతి పొర, ఘంటం రాసిన పత్రంలా రాసిన అక్షరాలలో హ్రస్వాలు, దీర్ఘాలు, ద్విత్వాలు, సంయుక్తాలు అంటూ వర్ణమాలను చాలా చక్కగా వర్ణించారు. సంక్లిష్టం కొన్ని, జటిలం మరికొన్ని, సరళం ఎన్నో, గరళం మరెన్నో, అర్థం కాని, అర్థం లేని, అర్థవంతం అవని అర్థమే ఎన్నెన్నో అంటూ ఒక చక్కని భావనను వ్యక్తపరిచారట. కవిత ప్రారంభం నుండి పరుగు పెట్టిన తీరు అద్భుతంగా, ఆద్యంతం కవిత నడక అత్యద్భుతంగా, చివరన కూడా మట్టి ముద్దన వెన్న చూసే కన్ను మనసుకు తగిలిస్తే వసుధంతా ఒక కుటుంబమే అనడం చాలా బాగా నచ్చింది అంటూ నాకు ఈ కవిత నచ్చింది. అలాగే గుడ్లదొన సాయి చంద్రశేఖర్ గారికి ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ నగునూరి రాజన్న గారు తమ యొక్క సమీక్ష అభినందనని పంపారు. అలాగే కె మంజుల గారు కరీంనగర్ నుంచి వారికి నచ్చిన కవిత సత్యసుధా కట్టమంచి గారి మనసు కరిగితే అనే అంశానికి గాను అంతా మార్దవమే అనే శీర్షికతో వ్రాసిన కవిత. ముత్యపు చిప్పను చిన్ని గుండెతో పోల్చడం వారికి ఎంతో బాగా నచ్చిందట. అలాగే ఏ హృదయ పతాకంలో పొదిగిన ఆహ్లాదమో అనే ఒక భావాన్ని వారి పంక్తిలో వివరించారట. అది చాలా ఆకర్షించబడిందట కె మంజుల గారిని. అలాగే ఆత్మాభిమానం అంటే ఎరుగని ఆకలి పోరాటం, చెమ్మగిల్లిన ఆ కనులు, కృతజ్ఞత బిందువై పాదాలు, గుండె ఒలికిన గంగతో అభిషిక్తమవుతాయి అనే పాదాలు నన్ను చాలా బాగా ఆకర్షించి గుండె మార్ధవాన్ని కనులకు కట్టినట్టుగా వర్ణించారు అంటూ కె మంజుల గారు సత్యసుధా కట్టమంచి గారి కవితకు తమ యొక్క అత్యద్భుతమైన సమీక్షాభినందనని పంపారు. చివరగా సత్యసుధా కట్టమంచి గారికి నగునూరి రాజన్న గారి చదువులమ్మ చెట్టు నీడలో అనే అంశానికి గాను బుట్ట తేనెల విజ్ఞానం అనే శీర్షికతో వ్రాసిన కవిత తమకు నచ్చిన కవితట. వారు ఈ విధంగా తమ యొక్క సమీక్షాభినందనని పంపారు. శుభోదయం గురువరిలకు నమస్సులు. ఈనాటి నాకు నచ్చిన కవితలో శ్రీ నగునూరి రాజన్న గారి చదువులమ్మ చెట్టు నీడలో అనే అంశానికి గాను బుట్ట తేనెల విజ్ఞానం అనే శీర్షికతో వ్రాసిన కవిత నాకు చాలా బాగా నచ్చింది. శీర్షికే ఆకట్టుకునేలా ఉంది. మకరందాన్ని పంచి కవిత యావత్తును ఆస్వాదింపచేసింది. బుట్ట తేనెల విజ్ఞానాన్ని జుర్రుకోవాలంటే రంగురంగుల సీతాకోక చిలుకలై చదువులమ్మ చెట్టు నీడన వాలిపోవాల్సిందే అంటూ తొలి పంక్తులలోనే విశిష్టమైన భావార్థాన్ని వారు వెలిబుచ్చారట. పచ్చని మరకతపు ఛాయలు మొదలైన పోలికలు పదబంధాలతో కవిత ఆద్యంతం ఆకట్టుకుంది. దేశ ప్రగతికి సమిధలయ్యే దేహదర్భలన్నీ చదువులమ్మ చెట్టు నీడలోనే చిగురించిన ముత్యపు పలుకుల చిలకలే అంటూ ముగింపునివ్వడం ఎంతో నచ్చింది. మంచి కవితను అందించిన శ్రీ రాజన్న గారికి అభినందనలు. నాకు ఈ సదవకాశాన్ని అందించిన గురువులు ఇరువురికి హృదయపూర్వక ధన్యవాద నమస్సులు అంటూ తమ యొక్క సమీక్ష అభినందనను అత్యద్భుతంగా మనకు అందించారు సత్యసుధా కట్టమంచి గారు. ఇవి ఈ వారం నాకు నచ్చిన కవిత అంశ సమీక్షాభినందన లేఖామాలికలు. ఈ యొక్క లేఖామాలికలు పంపించిన జయసుధా కోసూరి గారికి, దాస్యం సేనాధిపతి గారికి, నగునూరి రాజన్న గారికి, కె మంజుల గారికి, సత్యసుధా కట్టమంచి గారికి హృదయపూర్వక కృతజ్ఞతాంజలి సమర్పిస్తున్నాను. అలాగే లేఖా సమీక్ష అభినందనను పొందిన సత్యసుధా కట్టమంచి గారు, శ్రీమతి ముద్దు వెంకటలక్ష్మి గారు, శ్రీ గుడ్లదొన సాయి చంద్రశేఖర్ గారు, అలాగే సత్యసుధా కట్టమంచి గారు, నగునూరి రాజన్న గారు వీరి యొక్క కవితలు ఆద్యంతం వారిని ఆకర్షించి తమ యొక్క సమీక్షాభినందనను పొందిన ఈ కవిగణానికంతటికీ కూడా శుభాకాంక్షలు మరియు అభినందనలను తెలియజేస్తున్నారు. మరి ఈ వారం కనుక ప్రత్యేకంగా చూసినట్లయితే సత్యసుధా కట్టమంచి గారి కవిత ఇద్దరి సమీక్షాభినందనను పొందింది. వారికి ప్రత్యేక అభినందనలు చిన్న కవిత మరియు నేటి కవిత సమూహం నుండి.
అలాగే ప్రతి వారం తమ యొక్క సమీక్షాభినందన లేఖామాలికలను పంపగలరని ప్రతి ఒక్కరూ కూడా యూట్యూబ్ లింక్ చూసి ఆ యొక్క కామెంట్ బాక్స్లో మరియు మన సమూహంలో మీ యొక్క సలహాలను సూచనలను పంపగోరలరని ప్రతి కవిని అభ్యర్థిస్తూ విన్నవిస్తూ ఈ వారం ఇవి సమీక్ష అభినందన లేఖలు. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువర్య ద్వయానికి ప్రత్యేక నమస్సుమాంజలి తెలియజేస్తూ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.